హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు అయితే ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న ఇష్యూస్ మనందరికీ తెలిసిందే. దాని గురించి మన దిల్ రాజు గారు అయితే టాలీవుడ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ దిల్ రాజు గారు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి నీ ఫీల్డ్కి సంబంధించిన పదవులు అయితే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో అయితే నాగార్జున గారు, వెంకటేష్ గారు, కె రాఘవేంద్రరావు గారు, దిల్ రాజు గారు, వీళ్ళతో పాటు త్రివిక్రమ్ గారు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్, అలాగే యువి ప్రొడ్యూసర్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, కిరణ్ అబ్బవరం గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, వరుణ్ తేజ్ గారు, ఇలాంటి ప్రముఖులందరూ ఈ మీటింగ్లో అయితే హాజరవడం జరిగింది. ఇందుకే ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, బెనిఫిట్స్ విషయంలో అయితే తగ్గేదే లేదు. నేను చెప్పింది చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే మనుషుల ప్రాణాలు చాలా విలువైనవి మీ ఎంటర్టైన్మెంట్ కన్నా. కాబట్టి బెనిఫిట్స్ మీద అయితే ఉండవు, ఆ విషయం అయితే మీరు ఫిక్స్ అయిపోండి. కాకపోతే మా నుంచి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి సినీ ఇండస్ట్రీకి. అవి మీరు ఓకే అని చెప్తుంటే మీకు ఎప్పుడు మా సపోర్ట్ అయితే ఉంటుంది, ఎప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వం అండ అయితే ఉంటుందని చెప్పేసి ఆయన అయితే కొన్ని డిమాండ్స్ అయితే చెప్పారు సినీ పెద్దలు. ముందుగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాల్సి ఉంది, హీరోలు కానీ నటులు కానీ మొత్తం అందరూ. దాంతోపాటు ఏదైతే గంజాయి ఇటువంటివి ఉన్నాయో, యువత చెడుదారి బట్టివన్నీ అటువంటివన్నీ వాడకూడదని చెప్పేసి మీరు ప్రతి సినిమాలో మొదటేసే యాడ్ లాగా ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కూడా మీ అందరూ హీరోలు, దర్శకులు, సినిమా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు టూరిజం ప్రమోషన్ కూడా చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మీటింగ్లో కోరారు మన సినీ ప్రముఖుల్ని. అలాగే ఇండస్ట్రీ అయితే మీకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. మీరు మాత్రం ఈ విషయాలను భుజాలను వేసుకొని ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ఆయన అయితే కోరారు. కాకపోతే ఈ మీటింగ్లో ఓన్లీ వార్ వన్ సైడ్ అన్నట్టు ఆయన డిమాండ్లు వినిపించారు, కానీ వీళ్ళకి ఏమాత్రం అయితే చెప్పలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి విషయం కోసం ఏ డిస్కషన్ అయితే ఈ మీటింగ్ ద్వారానే సరే ఆ ఇష్యూ ఎక్కడితో సాల్వ్ అవుతుందని అనుకున్నారు చాలామంది. కాకపోతే దాని టాపిక్కి తీసుకురావడం. మరి ఈ మీటింగ్ తర్వాత అయినా టాలీవుడ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య మంచి ఉందో లేదో అని చెప్పేసి వేచి చూడాల్సి ఉంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్.